హుండీ ఓపెన్ చేసి రెవెన్యూ అధికారులు మరియు దేవాదాయ శాఖ అధికారులు మరియు దేవాలయ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కించడం జరిగింది. సుమారు 3 నెలలకు గాను 48,89,218 రూపాయలు రావడం జరిగింది. అన్నదానం కౌంటర్లో 3,14,134 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ కరెన్సీ US డాలర్స్ 123, కెనడా డాలర్స్ 15, గోల్డ్ 71 గ్రాముల 500 మిల్లీగ్రాములు రావడం జరిగింది. సిల్వర్ 170 గ్రాములు రావడం జరిగింది. వీటన్నింటినీ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించి బ్యాంకు అధికారులకు అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీని పర్యవేక్షణ మొత్తం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో చేయడం జరిగింది. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రం వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీలు ఆగస్టు 30వ తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా 96 రోజులకు హుండీ ద్వారా వచ్చిన కానుకలు లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారైన శ్రీధర్ నాయుడు, అదేవిధంగా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా సభ్యులు సుధాకర్ గారు మరియు ఇతర సభ్యులందరి సమక్షంలో హుండీలు లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమానికి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, జొన్నవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చేసి లెక్కించడం జరిగింది. అదేవిధంగా సేవాదారులు కూడా లెక్కించడం జరిగింది. ఈ హుండీల ద్వారా మెయిన్ టెంపుల్కి 48,89,218 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఫారిన్ కరెన్సీ US డాలర్లు 123 డాలర్లు, కెనడా డాలర్లు 15, బంగారు వచ్చి 71 గ్రాముల 500 మిల్లీగ్రాములు రావడం జరిగింది. వెండి 170 గ్రాములు రావడం జరిగింది. అన్నదానం హుండీ ద్వారా 3,14,134 రూపాయలు రావడం జరిగింది. ఈ దేవస్థానానికి వచ్చిన నగదు మొత్తాన్ని జొన్నవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జమ చేయడం జరిగింది.